తెలకపల్లి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అవగాహన సదస్సు. తెలకపల్లి మండల కేంద్రంలో తెలంగాణ డీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీజీ సందీప్ మరియు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం యాంటీ డ్రగ్ అవేర్నెస్ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో భాగంగా తెలకపల్లి ఎస్ఐ బి నరేష్ ఆధ్వర్యంలో బుధవారం సిఎల్ఆర్ కళాశాల మరియు కేకే రెడ్డి పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలన సమావేశం నిర్వహించి విద్యార్థులచే ఎస్ఏ కాంపిటీషన్ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులను యువతను ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువత దీనికి ఎక్కువ బానిస కావడం వలన వారి విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. నేటి యువతనే రేపు దేశానికి వెన్నెముక కాబట్టి ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా వాటికి దూరంగా ఉండాలని, ఈ మత్తు పదార్థాలను ఎవరైనా వాడినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908 నెంబర్కు తెలియజేయాలని తెలిపారు. ఇంకా మరిన్ని విషయాలు తెలకపల్లి ఎస్ఐ నరేష్ మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. నా పేరు బి నరేష్, ఎస్ఐ తెలకపల్లి. మనకు గౌరవమైనటువంటి డీజీ సారు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీజీ అయినటువంటి సందీప్ సార్ గారి ఆదేశాలు, అదేవిధంగా గౌరవమైనటువంటి ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మనం ఈ యొక్క వారం యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలలో స్కూల్లో, కాలేజీలలో, అదేవిధంగా ఆ పిల్లలకు ఈ యొక్క డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి పోస్టర్లను రిలీజ్ చేసేసి ఆ సంబంధిత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఫెస్ట్ చేయించి ఈ డ్రగ్స్ పైన యువత ఏ విధంగా ప్రభావితమై వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోతారని దానికి సంబంధించిన స్టూడెంట్స్ తోటి ఎస్ఏ కాంపిటీషన్ నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క 1 వీక్ వరకు నడుస్తుంటాయి. ఎవరైనా యువత ఇప్పుడు మనకు అందరూ కూడా 25-35 ఉన్నటువంటి యువత ఈ మధ్యకాలంలో బాగా ఈ యొక్క గంజాయికి బాగా అలవాటు పడి విలువైన జీవితాన్ని కోల్పోతారు. కాబట్టి నేటి యువత రేపటికి ఈ దేశానికి ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క యువత ఈ డ్రగ్స్కు బానిసై వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోకుండా ఈ యొక్క డ్రగ్స్ నుండి అందరూ కూడా దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు గౌరవ డీజీ సార్ గారు, అదేవిధంగా సందీప్ సార్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎస్పీ సార్ ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మన యొక్క మండలంలో మొన్న మన గురుకుల పాఠశాలలో బాయ్స్ నందు కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఈరోజు సిఎల్ఆర్ కాలేజీలో, సిఎల్ఆర్ ఇంటర్మీడియట్ కాలేజీలో, అదేవిధంగా కేకే రెడ్డి స్కూల్లో కూడా ఈ యొక్క డ్రగ్స్ పైన, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. మనందరం కూడా డ్రగ్ ఫ్రీ జనరేషన్గా ఉండడానికి అందరం కూడా సే నో టు డ్రగ్స్ ఒక నినాదంతో అందరం ముందుకు పోయి మన సమాజంలో ఎవరు కూడా యువత ఈ డ్రగ్స్ను బారిన పడకుండా సమాజంలో ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోనని మరియు